హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే ఇట్లా అట్టి చేపల దప్పడం అయితే పెడుతున్నా. మా తెలంగాణలో అయితే దప్పడం అని అంటామండి. చూసిలు కదా, ఇట్లా అట్టి చేపల దప్పడం కమ్మగా ఎట్ట చేసుకొని చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఫస్ట్ అయితే లైక్ కొట్టుల్లి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకుల్లి. మీరు చూస్తున్నారు కదా, అట్లా మసలేటప్పుడు అయితే వాసన అయితే అదిరిపోతుంది. ఇంత కమ్మగా ఎట్లా చేసుకోనో ఇప్పుడైతే ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఈ అట్టి చేపల దప్పడం అయితే వేడి వేడి అన్నంలో పోసుకొని తింటే దాని టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. ఇక ఫస్ట్ దీనికోసం అయితే అట్లా చింతపండు అయితే తీసుకుంటున్నా. చూసిగా పుల్లగా తక్కువ తినాలనుకున్నప్పుడు కొంచెం తక్కువ తీసుకోండి, కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి. నేనైతే నార్మల్గా తీసుకున్నా. అట్లా అట్టి చేపల్ని కూడా మంచిగా కడాయి పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసేటప్పుడు అయితే వాసన 10 ఇండ్లకు పోతుంది. మనం చేపల కూర వండుకున్నట్టు 10 ఇండ్లకు తెలుస్తుంది. చేపలు కానీ రొయ్యలు కానీ ఏదైనా వండుకుంటే ఎదుగుసిలుగా ఇట్లయితే మంచిగా ఫ్రై కావాలి. ఇవి కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోండి. కలుపుతూనే ఉండండి, లేకపోతే కింద మాడిపోతుంది. కాబట్టి అట్లా కలుపుతూ చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకున్నాక వీటికి తల ఉన్న తోక ఉంటుంది కదా, అవి మంచిగా ఉంచుకోవాలి. చూడలే, ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని నేను చూపిస్తాను. చూడలే, ఒకటైతే ఇగో ఇట్లా తల ఉంటుంది, తోక ఉంటుంది. ఇవి మంచిగా ఉంచుకోవాలి. లేదు మేము అట్లనే అనుకుంటామంటే మీ ఇష్టం, వండుకున్నా ఏం పర్లేదు. కాకపోతే ఏంటంటే ఉంచుకుంటే నీట్గా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. అందుకని చెప్పేసి అట్లయితే ఉంచుకుంటున్నా. ఇక ఉంచిన తర్వాత చూడలు ఎట్లుందో అట్లా ఉంచుకోవాలి. అట్లనే అన్నీ ఉంచేసుకోవాలి. తల తోక అన్నిటి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. వట్టిగానే కొంచెం చల్లారిన తర్వాత మన చేయితో ఇట్లా అంటేనే ఇరిగిపోతుంది, ఈజీగానే వచ్చేస్తుంది. అట్లా మొత్తం నేను చూపిస్తాను చూడు, అట్లా మొత్తం అన్నిటి తీసేసుకుంటే సరిపోతుంది. అట్టి చేపల పులుసు పెట్టేటప్పుడు జీలకర్ర మెంతి పొడి కూడా దంచి పెట్టుకోవాలి ఫస్టే. నేనైతే ఆ వీడియోలో ఇప్పుడు చూపిస్తలేను, ఆల్రెడీ ఉన్నదే వేస్తా. చూసిలే కదా, అట్లా అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఇందులో వాటర్ అయితే పోసుకోవాలి. ఇక వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం సేపు నాననివ్వండి. ఇప్పుడు చింతపండు విసికేసుకుందాం. చారు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. ఇక అట్టి చేపలకు చింతపండు చారు పోస్తాం కదా, ఆ చారు అయితే ఫస్ట్ మంచిగా విసికి పెట్టుకోవాలి. మన చింతపిక్కలు కానీ గింజలు కానీ ఏం లేకుండా నీట్గా చింతపండు చారును విసుక్కోండి. ఇక స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నూనె అయితే పోసుకుంటున్నా. నూనె కొంచెం వేడి కాగానే జీలకర్ర అయితే వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చిలు కూడా వేసుకున్నా. మీ ఇష్టం వేసుకుంటే వేసుకొని, లేకపోతే వద్దనుకుంటే వేసుకోకండి. ఇందులోనే కొన్ని ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నా. నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డలే తీసుకున్నా, 3. అవి కట్ చేసి అయితే ఇందులో వేసుకుంటున్నా. ఉల్లిగడ్డలు కూడా మంచిగా మాడిపోకుండా అట్లా కలుపుతూ ఉండండి. చూసిలు కదా, ఉల్లిగడ్డలు కూడా కొంచెం సేపే ఫ్రై చేయండి, ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. ఇక దీనిలో కొంచెం ఎల్లిగడ్డ ముద్ద కూడా వేసుకుందాం. అట్టి చేపల పులుసుకు కానీ చేపలు దేనికైనా సరే మనకి ఎల్లిగడ్డ అయితే మస్ట్ అండి. ఆ ఎల్లిగడ్డతో టేస్ట్ అనేది మస్తు వస్తుంది. ఇప్పుడు ఎల్లిగడ్డ కూడా మంచిగా గోలిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అట్టి చేపలు వేస్తాం కదా, అట్టి చేపలకు ఉప్పు అనేది మంచిగా పడుతుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకుంటున్న అట్టి చేపలు ఉన్నాయి కదా, వాటిని అందులో వేసేసుకుందాం. ఈ అట్టి చేపలను కూడా ఇందులో వేసుకొని మంచిగా నూనెలో ఫ్రై అయ్యేటట్టు గోలియాలి. అడుగు నుంచి మంచిగా కలుపుకుంటా మాడిపోకుండా ఉండడం కోసం అడుగు నుంచి కలుపుతూ గోలించుకోవాలి. దీనిలో చిటికెడు పసుపు వేసుకోండి. మనకు ఆ ఎండు చేపలు అనేవి మంచిగా ఫ్రై అయిన తర్వాతనే పసుపు అనేది వేసుకోండి. ఇప్పుడు దీనిలోనే కొంచెం మెంతి పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని మంచిగా కలుపుకోండి ఒకసారి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఫస్ట్ మనం చింతపండు చారు విసికి పెట్టుకున్నాం కదా, ఇది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చూసిలు కదా, అట్లా చింతపండు చారు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం సేపు మరగనివ్వండి. అది మరిగేలోపు నేను ఇంకొకటి రెడీ చేసి చూపిస్తాను. దప్పడానికి కావాల్సింది మస్ట్ ఇదేనండి. ఇది మన వరిపిండి అండి, బియ్యం పిండి. అందులోనే కొంచెం మసాలా వేసుకొని వాటర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసిలా, ఉండలు లేకుండా కలుపుకోండి. చూసిలా, అట్లా మంచిగా ఉండలు ఉండద్దు, అట్లా కలుపుకోవాలి. మనకైతే చారు మరిగిపోతుంది కదా. ఇప్పుడు ఇందులో కారం అయితే వేసుకుందాం. నేను 2 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నానండి. చూడండి, అట్లుంటే పల్సగా ఉంది కదా మనకు, అందుకని ఇప్పుడు ఇంతకుముందు పిండి ప్రిపేర్ చేశాను కదా, ఆ పిండి అనేది ఇందులో యాడ్ చేసుకుంటే కొంచెం మనకు సూప్ అనేది చిక్కగా వస్తుంది. టేస్ట్ కూడా వరిపిండి పోసుకుంటే కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా అట్లా పోసుకొని చూడండి. ఇక మంచిగా మరిగింది అంటే మనకు వక్క కొంచెం ఉడికేదాకా ఈ చారుని ఇట్లనే మరగనివ్వాలి. ఎందుకంటే వరిపిండి పోసినాం అనుకో ఫస్టే చిక్కగా అయిపోతుంది చారు. కాబట్టి మనకు వక్క ఉడకాలి కాబట్టి కొంచెంసేపు మరగనివ్వండి. వక్క మెత్తగా అయిన తర్వాతనే మనం కలుపుకున్న పిండి ఉంది కదా, దాన్ని అందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, వక్క అయితే ఉడికింది. నేనైతే ఇప్పుడు ఈ పిండిని అయితే అందులో యాడ్ చేసుకుంటున్నా.
ఒక 5 మినిట్స్లోనే మనకు మొత్తం దగ్గరకు వచ్చేస్తుందండి కర్రీ. ఆ పిండి యాడ్ చేసిన తర్వాత నేను కొంచెమే పిండి తీసుకున్నాను, కాకపోతే ఏంటంటే అది మంచిగా చిక్కగా అయిపోతుంది. చూడండి ఆ రసం అనేది చూసారా ఎంత చిక్కగా అయిందో, అంటే మనకు కావలసిన విధంగా తయారైపోయింది ఇప్పుడు అది. ఇక దీనిలోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇట్లా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి, మంచిగా ఉడుకుతుంది. ఆ పిండి కూడా మనకు ఉడకాలి కదా, కాబట్టి ఒక 5 మినిట్స్ అయితే వదిలేసేయండి. మీకు ఉప్పు ఏమైనా తక్కువగా అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోండి, కొంచెం టేస్ట్ చేసి. మంచి స్మెల్ అయితే వస్తుందండి, సూపర్గా వస్తుంది. ఇక దీన్ని అయితే వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే ఇక టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయాలి ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.